నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మి తల్లి. లక్ష్మీ కవచం ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు చేసింది. ఖచ్చితంగా వాళ్ళ ఓపికని బట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అన్న చందాన్న నువ్వు ఎంత ఆరాధిస్తే అమ్మవారు అంత కరుణను చూపించడం మెరాకల్గా. అసలు లక్ష్మీ కవచం అంటే మరొకసారి మన వాళ్ళకి చెప్దాం సార్. లక్ష్మీ కవచం గురించి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ అందరికీ తెలియాలి. అందరి జీవితాల్లోనూ మస్తకాల్లో మస్తకం పాతుమే పద్మా కంఠం హరిప్రియ తప్పకుండా తెలియాలి. మీరు రీసెంట్గా మనం చేసిన వీడియోస్ భాగ్యదేవత, భాగ్యసూక్తం, భగ ప్రణీతర్ భగ సత్యరాదు భగేమ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే చాలామంది జీవితాల్లో అద్భుతాలు. మనం గురుపుష్యమి పెట్టినప్పుడు చాలామంది చాలా చెప్తున్నారు, ఎన్ని చేయాలి, ఎంత అవసరం ఉందో అంతా చేయాలి, ఎన్నైనా చేయాలి. ఇప్పుడు చెప్తారు బోల్డ్ మంది. ఇట్స్ అ వాస్ట్ థింగ్. అసలు యూట్యూబ్ అంటే చాలా పెద్ద సముద్రం లాంటిది. నీ మనసుకు ఒకటి అనిపిస్తుంది కదా, విన్న తర్వాత ఒక 5 నిమిషాలు వీడియో విన్నావు, మనసుకు అనిపించింది చెయ్యాలి కదా. ఇంతమంది చెప్పేస్తే ఏం చెయ్యాలి అంటే ఎట్లా కదా. అదే అంటే అందులో చెప్పేవాళ్ళు చాలా చెప్పినా, అంటే ఇప్పుడు సబ్జెక్టులు మనకి స్కూల్ స్టడీస్ దగ్గరలో మనం చదువు మొదలుపెట్టినప్పుడే 5వ తరగతి తర్వాత నుంచి ఇక మనకి సబ్జెక్టులు పెరుగుతూ ఉంటే మరి సబ్జెక్టులు పెరుగుతున్నాయని చదువుతూ మానేస్తే ఇంకేముంది. మన అవసరానికి తగ్గట్టుగా మనం ఎంచుకున్నటువంటి గమ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి. అందుకనే అంటే ఒకటేంటంటే చాలామంది చాలా చెప్పిన అవైదికాలు వైదికాలు. వేదం ఏం చెప్పిందో దాని మీద శ్రద్ధ పెట్టు. వేదం ఇంత చెప్పదు. వేదం అంటే మనకు వేదాలు 4 వేదాలు ఉన్నా ఒక వేదంలో ఉన్న మంత్రాలు ఇంకొంచెం విపులంగా ఇంకొక వేదంలో ఉంటాయి. అంటే కొత్తగా ఇంకేం ఉండవు. కాండలు అంటే చేస్తున్నటువంటి పరిస్థితి, కర్మకాండ, యజ్ఞకాండ, ఇలా వైద్యానికి సంబంధించి, రోగానికి సంబంధించి వర్గీకరించారు వ్యాస భగవానులు. వాటికి ప్రత్యేకంగా ఉన్నాయి. కలిసిపోయి ఉండేవి ఇదివరకు 4 వేదాలు కూడా. వాటిలో ఆయన సందర్భాన్ని బట్టి విడదీసి మనకి ఇవ్వడం జరిగింది. అందుకని వేదం గురించి ఎంతో కొంత తెలిస్తే అవతలవాడు చెప్పేది వైదికమా అవైదికమా, కొన్ని ప్రాక్టికల్గా లోకాచారం ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి సామాన్యంగా సింపుల్గా ఉంటాయి. నీకు దీర్ఘకాలమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం కావాలి అంటే 100% నువ్వు వేదాన్ని ఆశ్రయించాలి. ఆ వేదం తెలిసిన వాళ్ళని ఆశ్రయించాలి. అందుకని గురువులు, ఆశ్రమాలు, పీఠాలు మనకి. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మీరు లక్ష్మీ కవచం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది లక్ష్మీదేవిని మనం కవచంగా ధరించేస్తాం. లక్ష్మీ మన చుట్టూ కవచంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆరాధన విషయంలో ఖచ్చితంగా ఆవిడని ఆరాధించడం ఎంత ఇంపార్టెంటో, పతిదేవుల్ని అంటే విష్ణుమూర్తిని ఆరాధించడం కూడా అంతే. రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటే మీరు రీసెంట్గానే చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని గురించి చెప్తూ తర్వాత లక్ష్మీ కవచం ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి. అమ్మా, అది వర్ణనాతీతం. నేను అన్ఎక్స్పెక్టెడ్, నాకు తెలియదు. నాకు అసలు ఏ రకమైనటువంటి నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అన్నట్టు, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అన్నట్టు నేను ఊరెళ్ళి వచ్చాను. నేను మార్నింగ్ ఏదో పని ఉంటే బయటకు వెళ్ళాను. నాకు ప్రియా చౌదరి గారు చిన్నజీఆర్ స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు ఆవిడ ఫోన్ చేశారు, ఇలా వెళ్తున్నానండి, మీరు ఏమైనా ఫ్రీగా ఉంటే. సరే అండి, చూస్తాను, పని ఉంది, బయటకు వెళ్తున్నాను, ఒకవేళ నేను త్వరగా వచ్చేస్తే 3:30-4 గంటలకల్లా బయలుదేరుతాను. నేను వెళ్ళిన పనిలో ముచ్చింతలు, నేను బయటకు వేరే పని మీద బయటకు వెళ్ళాను. నాకు అక్కడ 3:30 అయిపోయింది. ఆవిడకి ఫోన్ చేశాను. ఆవిడ ఒక ½ అవర్ 1 అవర్ నేను రెస్ట్ తీసుకుంటానండి, మనం 4-4:30కి వచ్చాను. మామూలుగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ కలిసింది అహోబిలం స్వామి. వెళ్ళిన పని ఆవిడది ఒరిజినల్గా, ప్రియా చౌదరి గారిది. కానీ అక్కడ పూర్తిగా వ్యవస్థ మొత్తం పూర్తిగా మారిపోయి అహోబిలం స్వామి గారు కానీ, చిన్నజీఆర్ స్వామీజీ గారు కానీ మనం చేస్తున్నటువంటి నా వీడియోలు చూశారు. చాలా అద్భుతంగా చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు, ఒకసారి పిలిపించుకోవాలి అని అనుకోవడం. అక్కడ చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. మనం వెజిటేబుల్ థెరపీ, కూరగాయల వైద్యం ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిన్న ఏంటి సందర్భం? గురుపుష్యమి యోగంతో ఉన్న రోజు 21వ తారీఖు. నేను ఉదయం పునర్వసు ఉంది అక్కడ. అంటే కార్యక్రమం ఏంటంటే చూడండి, అంటే గురుపుష్యమి యోగ సాధన చేస్తే అద్భుతమైనటువంటి గురువుల దగ్గరికి చేరుస్తూ మనకు ఒక అద్భుతమైనటువంటి గమ్యం తెలుస్తుందని మనం చెప్పాం.
కేవలం బంగారం కొనటం ఇవే కాదు, గురువు పుష్యమి యోగాన్ని ఆధ్యాత్మిక సాధనకి మనం చెప్పింది స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మంత్రపుష్పం సాధన చెయ్యండి, అది మీ జీవితాలకి గమ్యాన్ని తీస్తుంది. నన్ను తీసుకెళ్ళి, అసలు నాకు సంబంధం లేదు, ఆవిడది వెళ్ళారు గురువుల దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం జరిగింది కార్యక్రమం అక్కడ అద్భుతమైన అది వర్ణనాతీతం అద్భుతమైనటువంటి కార్యక్రమం. అక్కడ మనం అహోబిళం స్వామి గారి గురువు గారు, సంస్కృతం నేర్పిన గురువు గారు అక్కడే ఉంటారు, రాముల వారి సేవలో ఉంటారు. ఆయన అంటే ప్రతి నెలలోనూ పునర్వసు నక్షత్రానికి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రానికి ఒక పారాయణం సప్తాహం పూర్తి చేస్తారు. అదే ఒక పారాయణం నెల మొత్తం 27 రోజుల్లో రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని కంప్లీట్ చేస్తారు. అన్ని కాండలు పునర్వసు టు పునర్వసు అలా చెయ్యాలంట. రామాయణాన్ని ఎవరైనా పారాయణం చేయాలంటే అలా చేయాలి. అలా ఎన్నిసార్లు ఆయన మహానుభావుడు 216 సార్లు పూర్తయింది నిన్నటికి. 200 నెలల మామూలుగా 200 నెలలు చిట్టీలు వేసేస్తాం మనం, 50 నెలలు 100 నెలలు 20 నెలలు చిట్టీలు వేస్తాం. అదే 200 నెలల పాటు ఆయన నిజంగా సార్ మా బాబోయ్ 200 నెలలు అంటే ఎన్నేళ్ళు? మనకి సంవత్సరానికి 12 నెలలు. 12 నెలలు అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అంతేగా సుమారు. అంతే. ఏమి రామభక్తి. అయితే నాకు ఆయన చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు అనొచ్చేమో. హనుమంతుల వారికి అనిపించారమ్మా నాకు ఆయనలో. అంటే రాముడి మీద ఆయనకు ఉన్నటువంటి ఆ వాత్సల్యం, ప్రేమ మళ్ళీ మొదలుపెట్టేశారు. మళ్ళీ మొదలుపెట్టేశారు. నేను సాయంత్రం మళ్ళీ చిన్నజీవ స్వామీజీ గారి ఆధ్వర్యంలో అక్కడే ఉండి మళ్ళీ ప్రారంభించేశారు. మళ్ళీ ఇంకెన్నిసార్లు చదివేస్తాడు ఆయన. అంటే ఎన్నిసార్లు చదివినా వయసు ఎంత ఉంది ఇంతకీ? ఆయన పెద్ద 60+. అంటే ఇంచుమించు ఆయనకి 35-40 ఇయర్స్ అప్పుడు మొదలు పెట్టారు. అద్భుతం, అసలు ఎప్పుడు కనివిని ఎరగలేదు. అయితే ఇన్నిసార్లు కంప్లీట్ అయినందుకు ఏం చేశారు ఆశ్రమంలో? అదే పూర్తయిన సందర్భంగా మామూలుగా మనం రాముల వారి కళ్యాణం చేసి శ్రీరామ పట్టాభిషేకం చేస్తాం. ఆయన మహారామ పట్టాభిషేకం చేశారు. ఆ సందర్భంగా నిజంగా జన్మధన్యం అమ్మ. నాకు సంబంధం లేని పని మీద నేను వెళ్ళి అక్కడ మామూలుగా అందరూ కూర్చొని దీపాలు వెలిగిస్తున్నారు. అక్కడ ఒక ప్లేట్ ఇచ్చారు, ఒక దీపము, పసుపు, కుంకుమ, చందనము, తమలపాకులు, తాంబూలం, పువ్వులు అవన్నీ ఇచ్చారు. వాళ్ళు అందరూ కూర్చున్నారు, చాలామంది వచ్చి కూర్చున్నారు. మనకు తెలియదు కదా. నేను మామూలుగా ప్యాంట్ షర్ట్లో వెళ్ళిపోయాను. నేను ఆడవాళ్ళందరూ ఎదురు లైన్లో కూర్చున్నారు, నేను ఎందుకు లేని వెనకాల కూర్చున్నాను. మామూలుగా అందరితో ఆచమనం చేయించారు. తర్వాత ఈ సందర్భంగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. భరతుడు ఎలా అయితే భక్తితో రామపాదుకలని సింహాసనం మీద పెట్టి రాజ్య పరిపాలన చేశారో ఆ విధంగా మనం అందరం భరతులమే ఆ రామపాదుకలకి పట్టాభిషేకం చేద్దాం, మహాపట్టాభిషేకం చేద్దాం. ఇప్పుడు స్వామివారి చేతుల మీదుగా మీకు అంటే లక్ష్మీ కటాక్షం. ఎందుకంటే రాముల వారి పాదుకలు అక్కడ ఉంటేనే రాజ్య పరిపాలన చేస్తే సంపద 10 అయిందంట. సంపద తరగలే. ఏంటో అన్నా నీ పాదుకలు సింహాసనం మీద పెట్టి రాజ్యం నడిపించాను, విపరీతంగా సంపద వచ్చి పడింది అని చెప్పారు. అంటే ప్రతి వాళ్ళ ఇళ్లలో కూడా ఆ సంపద రావాలనే సంకల్పంతో స్వామివారు ఆ పాదుకలని అందరి చేత, అక్కడ వచ్చిన వాటి అందరి చేత పాదుకలకి పట్టాభిషేకం చేయించారు. ఇచ్చారు. చూపిస్తారా మరి? అప్పుడు నేను వెనకాల ఫ్యాంట్ షర్ట్తో కూర్చున్నాను, వెనకాల లైన్లో కూర్చున్నాను కదా. ఇవి ఇస్తూ ఈయనకు కూడా పూజ సెట్ ఇవ్వండి అన్నారు. నేను అప్పుడు తీసుకోలేదు ఆ పళ్ళు, నేను ఫ్యాంట్ షర్ట్లో ఉన్నాను, ఏం చేస్తానని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడలేదు. ఈ పాదుకలు తీసుకున్నాను. అద్భుతం. శ్రీరామానుజ రామానుజాచార్యుల వారి కృప కూడా ఖచ్చితంగా అద్భుతం. గురు పుష్యమి సమయంలో స్వామి వచ్చారు. పాదుకలు రావడం అంటే స్వామి రావడం. అద్భుతం. అయితే దీన్ని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలి. నిజంగా అంటే గురు పుష్యమి యోగాన్ని పూజ చేస్తే, గురువుని నమ్మితే, గురువుల సాంగత్యం, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం. నేనేం చేస్తానులే అనుకుంటే ఆయనకి పూజ సెట్ ఇవ్వండి అంటే మళ్ళీ నేను అవన్నీ తీసుకుని పూజ సెట్లో పెట్టి పూజ చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అయ్యి జరిగింది. నాకు ఇంచుమించు 10-15 నిమిషాల సమయం కేటాయించి నాతో చాలా అద్భుతంగా మాట్లాడారు. అదమ్మా అంటే అనుగ్రహం, లక్ష్యం. నాకు సంబంధం లేని కార్యక్రమంలో లక్ష్యం, నాకు ఇది ఒక లక్ష్యంగా అయ్యి. ఇప్పుడు నాకు కూడా సంబంధం లేదు, మరి నా చేతిలోకి వచ్చి నేను దండం పెట్టుకోవట్లా. ఇది రాముడి అనుగ్రహం.
శ్రీరామ రామ రామేతి రమే రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరాననే. అద్భుతం సార్, అద్భుతం. అందుకని మనం రామాయణం, వాల్మీకి రామాయణాన్ని చదవాలి. అందులో అద్భుతమైనటువంటి ఇలాంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అందులో ఉంది. పాదుకలకి పూజ చేయడం ద్వారా అంటే ఆయన ఏమన్నారంటే, శరణు స్వామి, ఇది నేను కాదు చేస్తున్నది, నువ్వే. ఆయన ఒక అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఎగ్జామ్ హాల్ రాయడానికి వెళ్ళినప్పుడు పేపర్కి కానీ పెన్నుకి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. రాసేవాడు మాత్రమే భయపడుతుంటాడు, టెన్షన్ పడుతుంటాడు, వైరీ పడుతుంటాడు. నేను కాదు రాసేది రాముడు అన్నప్పుడు నేను పెన్ననైతే బయటకు వచ్చేది టెన్షన్ ఏముంది, రాముడు రాసుకుంటాడు. అంటే రాముడి మీద అంత నమ్మకం ఆయన మీద వదిలేయాలి అంతే. జీవితంలో కూడా అంతే. శరణాగతి అంటారు, ఇది గురు శరణాగతి. మనం లక్ష్మీని శరణాగతి, మన లక్ష్యం, మన టార్గెట్ ఒకటి అనుకుని శరణాగతి. ప్రతినిత్యం ఈ చేస్తున్న ప్రతి పని నువ్వు నాతోటే చేయిస్తున్నావు, నాతో మంచి చేయించు. అందుకనే మనకి వేదంలో మంచి మంత్రం ఉంటుంది. భద్రంకరణే శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్ష బీరీజత్ర స్థిరైరంగై సుష్టువాగం సస్తనోభి వసేమ దేవ హితం యుదాయు స్వస్తిన ఇంద్రో రుద్రస్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి. నాకు ఎలాంటి అరిష్టాలు కలగకుండా నేను వినేది మంచిదై ఉండేది, నేను చూసేది మంచిదై ఉండుగాక. ఇలాంటి మంత్రాలు మనం వింటూ ఉండాలమ్మా, సత్సాంగత్యం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా. అయితే రాముణ్ణి ఇలా మనం పూజించుకోవటం అనేది మనకు తెలిసిందే ఖచ్చితంగా. మరి లక్ష్మీ కవచం దగ్గర మనం మొదలు పెట్టాము. మరి లక్ష్మీ కవచం కూడా ఒక్కసారి చెప్పండి, ఎట్లా చదువుకోవాలి? రాముల వారితో ఉన్నది ఎవరమ్మా? లక్ష్మీదేవి. సీతమ్మ అంటే ఎవరు మరి? లక్ష్మే కదా. లక్ష్మే కదా. ఆ స్వామిని కీర్తిస్తే, నారాయణుని, శ్రీ మహావిష్ణువే రామావతారంలో వచ్చినప్పుడు ఆయన మన కోసం మానవావతారాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన పాదుకలు, ఆయన అద్భుతమైనటువంటి ఆవాహన. ఈ పాదుకలు శ్రీరామచంద్రమూర్తివి. వాటిల్ని మనం శరణు వేడుతున్నాం. సర్వం నువ్వే బాధ్యత అన్నప్పుడు అమ్మ ఎందుకు ఇవ్వదు? ఆయనకి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఋషులు మునులు వాయుదేవుడు ఇంద్రుడి సలహాతో ముత్యాల హారం ఇస్తారట స్వామివారికి. అప్పుడు సీతమ్మకి అడిగితే సీతమ్మ ఏమంటది? కనసైగ చేయగానే హనుమంతుల వారికి వేసేస్తారు. ఎవరైతే బలంతో యుక్తితో నీకు సహకరించారో, తన తెలివితేటలను ఉపయోగిస్తారు, వారికి ఇవ్వ అని చెప్పి వెంటనే హనుమంతుల వారికి అమ్మ చెప్పుద్ది. చెప్పడం కూడా కాదట, కనుసైగ. అది కదా దాంపత్యం అంటే. అంటే అంత అర్థం ఉంది దాంట్లో. నిజంగా రామాయణం మన జీవన గమ్యానికి ఒక అద్భుతమైనటువంటి పారాయణ గ్రంథం. అది మన అందరం చేయాల్సింది. అలాంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని గురుపుష్యం యోగం అంటే, గురుపుష్య యోగం యొక్క సాధన ఏమిస్తుందంటే గురువుల సాంగత్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అద్భుతం. కవచం ఒకసారి చదివేయండి. తప్పకుండా, మేము మొదలు పెట్టుకుంటాం. కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా ఇద్దరం కలిసి చదువుదాం. తప్పకుండా సార్. మస్తకం పాతు మే పద్మాకంఠం హరిప్రియా, నాసికాం పాతు మే లక్ష్మీ కరుణా పాతు లోచనం, కేశాన్ కేశవకాంతా చ కపాలం కరుణాలయా, జగత్ప్రసూగండయుగ్మం స్వాహా పృష్టం సదావతు. ఓం శ్రీం పద్మాలయాయ స్వాహా రక్షః సదావతు, పాతు శ్రీనామం సకాలం బాహుయుగం చ తే నమః. ఓం హ్రీం శ్రీం అక్షయై నమః, పాదౌ పాతు మే సతతం చిరం. ఓం హ్రీం శ్రీం నమః పద్మాయే స్వాహా, సర్వాంగం పాతు మే సదా. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే స్వాహా, మాం పాతు సర్వతః. జస్ట్ ఒక్క 30 నుంచి 40 సెకండ్లు పడుతుంది అంతే. ఎన్నిసార్లు చదవడం? 9 మనం ఇంతకుముందు 9 టైమ్స్ 18 టైమ్స్. అంటే అది మనలో ఒక అద్భుతమైనటువంటి నిగూఢ శక్తిగా మారిపోతుంది. మస్తకంలో ఏదైతే జ్ఞానం ఉందో దాంట్లో మస్తకంలో శక్తిగా పద్మాసన స్థితిలో పద్మంలో ఉన్నటువంటి అమ్మవారు లక్ష్మీదేవి మనలోనే ఉంది. ఆవిడ దానిని మనం మేలుకొలుపుతున్నాం కవచంగా ధరించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా. అద్భుతమైనటువంటి మంత్రరాజ్యం. దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ధనవంతులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా తెలియజేశారు మీ ఎక్స్పీరియన్స్ని. చాలా మీరు అనుభవించినటువంటి ఆనందం మీ కళ్ళలో కనపడింది. చాలా చాలా సంతోషం. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.